విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని 5 గ్రామాల గిరిజనులు ఆందోళనకు దిగారు. గోపాలరాయుడుపేట పంచాయతీకి చెందిన గిరిజనులు మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన చేపట్టారు. తమ ఊళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తమకు ఆధార్, రేషన్ కార్డుతో పాటు ఇతర వసతులు కల్పించాలని నినాదాలు చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పంచాయతీలో చేర్పించండి. మా గ్రామాలను పంచాయతీలో చేర్పించండి. కళ్యాణ్ గారు మా పిల్లల భవిష్యత్తును కాపాడండి. పవన్ కళ్యాణ్ గారు మా పిల్లల భవిష్యత్తును కాపాడండి. బొబ్బుల నియోజకవర్గం, బొబ్బుల మండలం, గోపాలరాయుడుపేట పంచాయతీకి ఆనుకొని ఉన్న 5 గిరిజన గ్రామాలు సార్. అలాగే వీళ్ళు ఎన్నో సంవత్సరాలు పెట్టి విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి, పార్తీపురం పీఓ గారికి, అయ్యా మాకు కరెంటు సౌకర్యం లేదు, మౌలిక సదుపాయాలు లేవని అధికారులకు ఇచ్చినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి రాలేదు. సుమారు చాలా మంది పిల్లలండి స్కూల్కి వెళ్లకుండా, స్కూల్ బడి లేకుండా, ఆహార లోపంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్. పెద్ద మనసు చేసుకుని విజయనగరం జిల్లాలో ఉన్న గోపాలరాయుడుపేటకు ఉన్న గిరిజనులందరూ కూడా కాపాడండి. అలాగే విజయనగరం జిల్లాలో ఇంకా చాలా గ్రామాలు కరెంట్ లేకున్నవి. జిల్లా అధికారులు చెప్తే పట్టించుకోవట్లేదు. ఒక పక్క మాకు ఎవరైతే గుమ్మడి సంజయరాణి గారు ఉన్నారో, అమ్మ మన గిరిజన గ్రామాలకి అడవి తల్లి బాట పెట్టండి అని చెప్తే విజయనగరం జిల్లా మంత్రి గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు. విజయనగరం మంత్రి గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆయన సొంత మండలంలోనే, గంటాడు మండలంలోనే ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇంకా అక్కడే అతను పరిష్కారం చేయలేకపోతున్నారు. ఇవి కూడా చెప్పి కూడా ఇసుకుపోయి ఉన్నాము. ప్రధానంగా మీరు కనీసం కరెంటేని ఇప్పిస్తున్నట్టయితే ఈ బలిలోను ఎవరో పిల్లల్ని హాస్టల్లోనే వేసేనే సరే ఇక్కడ చదివించుకుందామని ఆలోచన ఉన్నారు సార్. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళందరికీ కూడా క్యాష్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఆధార్ కార్డులు కూడా పంచాయతీలు ఉండి కూడా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు, మా పంచాయతీలు చేర్చుకోవద్దని చెప్పి వచ్చిన ఓటు హక్కును కూడా వెనక పంపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్, అక్కడ వాళ్ళు చెప్తోంది ఒకటే, గిరిజనులు మా ఏదైతే గ్రామాన్ని పంచాయతీలో జాయిన్ చేయండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్పై ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏమైనా స్పందించారా? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన సమస్యలు పరిష్కారం కావడం లేదు అనేటువంటిది చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడు పంచాయతీలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు ఏదైతే కృపావలస, రమణవలస, దీవెనవలస, సియోనవలస, చిన్నాకినవలస చెందినటువంటి 5 గ్రామాల గిరిజనులు తమ సమస్యలను చాలా తీవ్రతరం చేసేస్తాం. మెడకు ఉరితాలు వేసుకొని తమ సమస్యను బయటికి చెప్పారంటే గిరిజనుల సమస్యల పరిష్కారంలో ఈ ప్రభుత్వం ఎంత విఫలమయ్యింది అనేటువంటి దానికి ఇది అర్థం పడుతోంది. ఇప్పుడే మనకి అప్పలరాజు గారు చెప్తున్నటువంటి మాటలు కూడా విన్నట్టయితే కేవలం మంత్రి గుమ్మడి సంజయరాణి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇదే ప్రాంతంలో. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉంది, మరోవైపు కొండపల్లి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నారు. ఇద్దరు మంత్రుల దగ్గరికి వెళ్ళినా కూడా సమస్య పరిష్కారం కాలేదంటున్నారు. జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు పట్టించుకోలేదని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సమస్య విషయంలోని జనసేన నాయకులు నేరుగా కార్యకర్తలు నేరుగా పవన్ కళ్యాణ్ కి అందజేస్తూ మాకైతే ఇక్కడ ఏదైతే ఉందో గోపాలరాయుడు పంచాయతీలోని మమ్మల్ని ఆధార్ కార్డులో చూపిస్తున్నారు, కానీ మమ్మల్ని మేము ఉండేదైతే మాత్రం కృపావలస, రమణవలస, దీవెనవలస, సియోనవలస, చిన్నాకిన వలసల్లో మేము ఉంటున్నాము, మాకు ఇక్కడ ఆధార్ కార్డులు ఇవ్వాలి. ఏదైతే గోపాలరాయుడు పంచాయతీలోని కానీ మాకు ఆధార్ కార్డు ఇచ్చి ఓటు హక్కు ఉన్నట్టయితే ఆ పంచాయతీ రైట్ రిజర్వేషన్ మారిపోతుంది. కాబట్టి వాళ్ళంతా కూడా మమ్మల్ని ఆ పంచాయతీ ఓటు హక్కు కల్పించట్లేదు, మమ్మల్ని వేరేగా ఈ 5 గ్రామాలని చూస్తున్నారు. ఈ బైఫర్కేషన్ విషయంలోని అధికారులు చాలా పక్షపాత వైఖరి వహిస్తున్నారు, రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు. పంచాయతీల తాలూకా రిజర్వేషన్ సినారియో మారిపోతుంది కాబట్టి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటిది గిరిజనులు ఆక్షేపిస్తున్నారు. ముఖ్యంగా అయితే ఈ గిరిజనుల తాలూకా సమస్యలు, ఈ గ్రామాలకు కరెంటు లేదు, నీళ్లు లేవు, పిల్లలు చదువుకోవడం దాదాపు 60 మంది విద్యార్థులు చదువుకోవడానికి పాఠశాల గుడిసె కూడా లేనటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. దీని మీద వీళ్ళు ఆందోళన తీవ్రతరం చేశారు. కార్తీక్, రైట్ యుగంధర్, థ్యాంక్ యూ.